నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. చిత్రపురి టౌన్షిప్లో అక్రమాలు జరిగాయి అంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అక్రమాలకు సంబంధించి ఒక నివేదిక కూడా గవర్నమెంట్కి అందించడం జరిగింది. అసలు ఎటువంటి అక్రమాలు జరిగాయి, ఆ నివేదికలో ఏముంది, కమిటీ అభిప్రాయం ఏంటి, వీటి గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చిత్రపురి సాధన సమితి ప్రెసిడెంట్, అలానే ఫిల్మ్ డైరెక్టర్ కస్తూరి శ్రీనివాస్ గారు, అలానే ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ విమెన్ వింగ్ నుంచి మనకి హేమ గారు ఉన్నారు. నమస్తే అండి హేమ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే. హేమ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి, చిత్రపురి టౌన్షిప్కి సంబంధించి గత కొన్నేళ్లుగా అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు ఉన్నాయి. అసలు ఎటువంటి అక్రమాలు, ఏం జరిగింది? అక్రమాలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిత్రపురి కాలనీ అనేది ప్రభాకర్ రెడ్డి అనే పర్సన్ విలన్ గా ఉన్నా గానీ తను హీరో లాగా పనిచేసేసి ఏది మన 24 క్రాఫ్ట్స్ లో పీపుల్ అంటే రోజు కూలీలు వాళ్ళకి వచ్చేసి 1 సెకండ్ శ్రీనివాస్ గారు మీరు కంటిన్యూ చేస్తారా? ఎస్ మేడం. యాక్చువల్లీ ఇది 1994లో మద్రాసు నుంచి సినిమా పరిశ్రమ హైదరాబాద్ రావడం కోసం అప్పుడున్న పెద్దలందరూ ఎస్పెషల్లీ ప్రభాకర్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని సినిమా కార్మికులకి ల్యాండ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కానీ కాలక్రమేణా 2006 నుంచి మాత్రం కొంచెం ఈ భూములకి వాల్యూ రావడము, ప్లస్ సినిమా కార్మికులు కూడా ఎక్కువ శాతం హైదరాబాద్ లో రావడం, అక్కడ నుంచి వర్క్ అనేది స్టార్ట్ అయింది. సో 2009 నుంచి 15 వరకు 1 to 6 అలాట్మెంట్స్, అంటే ఒక సినిమా పర్సన్ 24 క్రాఫ్ట్స్ లో దీంట్లో ఎంటర్ అవ్వాలని అంటే 5 అలాట్మెంట్ కమిటీ ఉంటారు, 3 గవర్నమెంట్ ఆఫీసర్లు, 2 సినిమా నుంచి. ఈ సినిమా పర్సన్ ఇతను మినిమం ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందా అనేది స్క్రూటినీ చేసినాకనే ఇతనికి ఒక యూనిట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అలాగే 4213 ఫ్లాట్లకి ఒక 10% ఎక్సెస్, అంటే 4800 వరకు ఉండొచ్చు. ఈ 1 to 6 అలాట్మెంట్లు 2015 నాటికి ఫినిష్ అయినాయి 90% మాక్సిమం. సో 2016, 17, 18 ఈ సినిమా కార్మికులు టయానికి కట్టలేరన్న ఉద్దేశంతో ప్రభుత్వం కూడా సబ్సిడీ రూపంలో మీ ల్యాండ్ తాకట్టు పెట్టుకొని ఎస్బీఐ గన్ఫండ్ బ్రాంచ్ లో మీరు ఎంత కావాలో, ఎవరెవరైతే కార్మికులు అసంఘటిత కార్మికులు కాబట్టి వీరికి లోన్ రావు, మీరు ఈ ల్యాండ్ తాకట్టు పెట్టి లోన్ తీసుకొని సబ్సిడీ కింద వాళ్ళకి ఇల్లులు కట్టివ్వండి అని అనేసి గవర్నమెంట్ ఇనిషియేట్ చేసింది. దాన్ని వీళ్ళు ఆసరాగా చేసుకొని ఎవరైతే మనీ టయానికి పే చేస్తలేరో వాళ్ళని ఒరిజినల్ వాళ్ళని పక్కన పెట్టేసేసి వీళ్ళకి నచ్చిన వాళ్ళని ఫేక్ కార్డు క్రియేట్ చేస్తూ దీన్ని మెంబర్షిప్లు ఇచ్చుకుంటూ వెళ్ళారు. అలా ఇప్పుడు 2010 నుంచి ఉన్న కమిటీ ప్రజెంట్ వరకు, అంటే ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి ఉన్న కమిటీ మొత్తం. సో దాంట్లోకి ఎంటర్ అయిన వాళ్ళని 4800 మంది ఉండాల్సిన మెంబర్షిప్ టిల్ టుడే 9357. అంటే అక్కడే అర్థమవుతుంది మీ దగ్గర ఉన్న ఇల్లు 4213, బట్ 9000 చేంజ్ మెంబర్షిప్ తీసేశాడు. అంటే ఆల్మోస్ట్ 90% ఒరిజినల్ వాళ్ళని పక్కన పెట్టారు. సో ఇది 2019లో మేము దీంట్లో ఇంకా ఒరిజినల్ వాళ్ళని డబ్బులు కట్టి వెయిట్ చేస్తున్నా కూడా ఎలాంటి నోటీసు లేకుండా, ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వీళ్ళు ఇష్టానుసారంగా ఇల్లు తీసేస్తూ వీళ్ళకి నచ్చిన వాళ్ళని ఇచ్చుకుంటూ వెళ్తున్నారని చిత్రపురి సాధన సమితి మరికొంతమంది పెద్దలతోటి మేము ఫైట్ చేయడం మొదలు పెట్టాం. సో దాంట్లో ఆర్టీఐ కింద తీసుకున్న ఆధారాల ప్రకారంగా గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్లు ఇస్తే కోఆపరేటివ్ యాక్ట్ సెక్షన్ 1964 51 ఎంక్వైరీ రిపోర్ట్ అనేది వేసింది. దాంట్లో అది 3 ఇయర్స్ రిపోర్ట్ జరిగింది. జనరల్ గా 6 నెలలు జరగాలి, కానీ దాన్ని డిలే చేస్తూ మేము ఇంకా ఫోర్స్ చేసిన కొద్దీ 3 ఇయర్స్ లో 2023లో అనిత అనే మేడము ఈ 51 ఎంక్వైరీ రిపోర్టు 110 కోట్లు స్కామ్ ఓన్లీ అకౌంట్ త్రూ. రిమైనింగ్ దీంట్లో చాలా జరిగాయి, కానీ ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ, ఎలాంటి రికార్డ్స్ కానీ, ఏవి అగ్రిమెంట్లు కానీ వీళ్ళు ఇవ్వలేదు. ఏమి అడిగినా కూడా ప్రీవియస్ కమిటీ మిస్యూజ్ చేసింది, అవి ఎక్కడో పోయినాయి అని అనేసి కాలయాపన చేస్తున్నారు. ఇంకా బ్రీఫ్ గా వెళితే దీంట్లో ఇంకా చాలా అవకతవకలు జరిగే అవకాశం ఉంది. నాకున్న పరిధి ప్రకారంగా ఈ 110 కోట్లని ఇచ్చింది. ఇచ్చినాక దాన్ని ట్రిబ్యునల్ కి వెళ్ళేసేసి మమ్మల్ని కాంట్రాక్టర్లు మోసం చేశారు, మేం కాదని వీళ్ళు స్టే తెచ్చుకున్నారు. ఆ స్టే మీద మేము ఇంప్లీడ్ అయ్యి ఎవరికన్నా ట్రిబ్యునల్ డైరెక్ట్ ఎక్స్పర్ట్ ఆర్డర్ ఇవ్వాలని అంటే 50% డిపాజిట్ చేయాలి యాజ్ పర్ ట్రిబ్యునల్ రూల్స్ 11 ప్రకారంగా. 110 కోట్ల స్కామ్ లో మీరు 55 కోట్లు వీళ్ళు డిపాజిట్ చేయకుండా మీరు ఆర్డర్ ఎట్లు ఇచ్చారు అని మేము ఇంప్లీడ్ అయ్యి కోర్టును ప్రశ్నించాం. సో వీళ్ళతో పొల్యూడ్ అయ్యారా, ఏం జరిగిందని. లేదు, దీంట్లో చాలా అవకతవకలు, సరిగా ప్రాపర్ గా ఎంక్వైరీ జరగలేదని 60 సర్చార్జ్ ని మళ్ళీ రీఇనిషియేట్ చేశారు. రీఇనిషియేట్ చేస్తే
మళ్ళీ కోఆపరేటివ్ కమిషనర్ ఆధ్వర్యంలో రోజా రాణి గారు 60 ఎంక్వైరీ చేశారు. ఇది మొన్న రీసెంట్లీ 10 days బ్యాక్ నవంబర్ 27 తారీఖున ఈ 110 కోట్లలో 46 కోట్లు ఆల్రెడీ IVRCL అనేది ఒప్పుకుంది. అది IP పెట్టారు కాబట్టి అది అండర్ ప్రాసెస్ లో జరుగుతుంది. ఈ రిమైనింగ్ మాత్రం ఈ 43 కోట్లు ఈ 2005 నుంచి 2020 మధ్యలో ఉన్న ఈ 15 మంది సభ్యులు బాధ్యులు 18% పర్ యానం ఇంట్రెస్ట్ తోటి 43 కోట్లు ప్లస్ 18% ఇంట్రెస్ట్ తోటి వీళ్ళు పే చేయాలనేసి నోటీస్ ఇష్యూ చేసింది. బట్ దీన్ని ఇప్పుడున్న కమిటీ మేము వీళ్ళు 100 కోట్లు అని అన్నారు, ఇది 43 కోట్లే ఉంది, ప్రభుత్వం ఏం చేసింది, ఆ 43 కోట్లు కూడా మేం కాదు చేసింది పాత కమిటీ అని అనేసి అన్ని న్యూస్ ఛానళ్లలో డబ్బా కొడుతున్నారు. బట్ ఇది 2020 వరకే. 2020 నుంచి 2025 వరకు ఈ 5 సంవత్సరాలలో మరొక 175 కోట్లు స్కామ్ జరిగింది. దానికి ఆధారాలన్నీ కోర్టుకి గవర్నమెంట్ కి సబ్మిషన్ చేశాము. గవర్నమెంట్ ఆఫీసర్ల మీద కూడా నాన్ అవైలబుల్ సెక్షన్లు, క్రిమినల్ సెక్షన్లు ఫైల్ అయి ఉన్నాయి FIR కోర్టు ద్వారా. సో ఈ డ్యూరింగ్ టైంలో DCO దాత్రీదేవి, తర్వాత DCO సుధాకర్, గతంలో ఉన్న రఘునందన్ రావు వీళ్ళందరూ ఈ దండుపల్లి అవినీతి కమిటీ తోటి పొల్యూడైపోయి కొన్ని 100 కోట్లు మొత్తం ఫ్రాడ్ చేసేసారు. సో దీన్ని ఇంకా మేము వదలకుండా సీరియస్ గా చేస్తున్న క్రమంలో మా మెంబర్షిప్లు రీసెంట్లీ తీసేశారు. అంటే ఈ డిసెంబర్ 10 తారీఖు తోటి ఈ 5 సంవత్సరాల కాల పరిమితి ఈ కమిటీది అయిపోతుంది. సో మేము పోటీ చేయడానికి అర్హులుగా ఉన్నా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరిని 11 మందిని పెట్టాలి. మళ్ళీ చైర్మన్ గా మళ్ళీ ఒక 5 years దీన్ని ఎక్స్టెన్షన్ చేయడం కోసం ఎలక్షన్లకు వెళ్ళిపోయారు. ఓకే హేమ గారు, ఇప్పుడు అప్పుడు ఉన్న విలన్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేసిన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు సినిమా కార్మికులందరికీ కూడా ఒక సొంత గూడు ఉండాలి, వాళ్ళకంటూ ఒక సొంత ప్లేస్ ఉండాలి అనే సదుద్దేశంతో చిత్రపురి కాలనీకి సంబంధించి ఆయన ఎంత వర్క్ చేశారో వింటూనే ఉన్నాము. ఇప్పుడు అక్కడ ఒక 2-3 సార్లు మేము అక్కడ విజిట్ చేసాం కూడా. అక్కడ బ్లాక్ వైజ్గా డిఫరెంట్ బెడ్రూమ్స్తో, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్, కొన్ని చోట్లయితే విల్లాస్ కూడా ఉన్నాయి. సో అక్కడ కొన్ని కట్టడాలు, నిర్మాణాలు జరిగాయి. సో ఓన్లీ సినిమా వాళ్ళు మాత్రమే చిత్రపురి కాలనీలో ఉన్నారా, బయట వాళ్ళు కూడా దాన్ని ఆక్యుపై చేసినట్లుగా ఉంటున్నట్టుగా సమాచారం అందుతోంది. అక్కడున్న కండిషన్స్ ఏంటి, అక్కడ ఎక్కడ ఎలా ఫ్రాడ్ జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లాస్ట్ టైం నేను రాజనగర్ నుంచి ఎమ్మెల్యే కంటాక్ట్ చేశాను ఇండిపెండెంట్. సో ఆ టైంలో నేను చిత్రపురి కాలనీలో ప్రతి MIG గానీ HIG గానీ ఎవ్రీ అపార్ట్మెంట్స్ లో దాంట్లో డోర్ టు డోర్ వెళ్ళి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ టైంలో నేను అడిగినప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఒకటి నాకు ఏంటంటే, ఇక్కడ మేము నార్త్ ఇండియన్స్ మేడం, మేము ఇక్కడ కాదు, మోస్ట్లీ బయట స్టేట్ లో నుంచి వచ్చి అక్కడ స్థిరపడే వాళ్ళు ఉన్నారు. ఆయన ఇప్పుడు ఒక గజం భూమి ఎవరికన్నా ఇవ్వాలి అంటేనే ఎవరు ఇవ్వలేని పొజిషన్. ప్రభాకర్ రెడ్డి గారు తన సొంత 10 ఎకరాల ల్యాండ్ అలాగే వచ్చేసి గవర్నమెంట్ తో కొట్లాడి తను వచ్చేసి చిత్రపురి కాలనీలో ఉన్న ఏంటది 24 క్రాఫ్ట్స్ లో లో పీపుల్ కి ఇవ్వాలి, ఏంటిది ఒక గూడు అనేది కంపల్సరీ కావాలి అనే దాంట్లో తను తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఈ తెలంగాణ అనేది మనం కొట్లాడి తెచ్చుకున్నాము, ఇప్పటికీ కానీ ఆంధ్ర పెత్తనమే జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ కొట్లాడి తెచ్చుకొని మరి చిత్రసీమ అనేది లేదా, చిత్ర పరిశ్రమ అనేది మన తెలంగాణలో లేదా, చిత్రపురి కాలనీని ఎందుకు వచ్చేసి తెలంగాణలో ఇప్పటిదాకా మిక్స్డ్ చేయలేదు, అంటే మింగిల్ చేయలేకపోతున్నారు? ఆంధ్ర వాళ్ళే పెత్తనం ఎందుకు చెలాయిస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వల్లభనేని అనిల్ అనే పర్సన్ ఎవరు, ఒక ఆఫీస్ బాయ్ గా అక్కడికి వచ్చి తను వచ్చేసి ఒక ఆర్టిస్ట్ కాదు, ఒక హీరో కాదు, ప్యాడ్ ఏంటిది అది ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదు, పేడ్ ఆర్టిస్ట్ కూడా కాదు. ఆయన ఎవరు, ఆయనకి ఎందుకు ప్రెజెంట్ ఇచ్చారు? ఏది కాదు, ఆయనకి ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఎందుకు వచ్చేసి అక్కడ ప్రెసిడెంట్ గా ఉన్నారు? మరి అలాగే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తర్వాత ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఏంటిది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేస్తున్నారు తెలంగాణ వాళ్ళు? మరి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా తీసేసేసి ఆంధ్ర వాళ్ళని పెట్టండి. చిత్రపురి కాలనీలో ఎందుకు మరి ఓన్లీ ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఇంకా నడుస్తుంది? అంటే చిత్ర పరిశ్రమను ఇంకా వచ్చేసి వీళ్ళు తొక్కుకుంటూ వచ్చేసి ఇప్పటిదాకా తన భూమిని 10 ఎకరాలు ఇచ్చి గవర్నమెంట్ కోర్టులో విజయభాస్కర్ రెడ్డి గారితో ఏంటిది అప్పుడు కొట్లాడి, ఈవెన్ NTR గాని ఎవరైనా వాళ్ళతో కొట్లాడి ఒక చిత్రసీమకు కావాల్సిన ఏంటిది లో పీపుల్ కి 24 క్రాఫ్ట్స్ లో ఏంటిది రోజు పని కూలీ చేసే వాళ్ళ కోసం తీసుకొచ్చిన దాన్ని ఏంటిది గజం వచ్చేసి బయట దానికంటే వీళ్ళకి తక్కువ ఇవ్వాలి,
800 స్క్వేర్ యార్డ్ లో అంటే స్క్వేర్ యార్డ్ లో 400 దాంట్లో చిన్న చిన్న ఇల్లులు కట్టి ఇవ్వాలి అని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చారు చిత్రపురి కాలనీ. తెలంగాణ వచ్చినప్పుడు అంటే ఉద్యమం జరిగేటప్పుడు ఇదేందో మేము కూడా దాంట్లో కొట్లాడిన వాళ్ళం. ఎందుకంటే నేను యాజ్ ఏ హీరోయిన్ గా చేశాను, ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ గా చేశాను. నేను కూడా దాంట్లో వచ్చేసి సభ్యత్వం తీసుకున్నదాన్ని. కానీ ఇప్పటిదాకా నా పేరు అక్కడ ఉండదు, కానీ నేను దీంట్లో ఉన్నాను. కానీ ఇప్పటిదాకా సమస్యలు అనేది ఎక్కువగా నాకు ఈ ఇండిపెండెంట్ గా కంటాక్ట్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఉన్న సమస్యలు అనేది ఎక్కువ కాదు. 2 years చేస్తున్నాను. ఈ కాలనీ గురించి వచ్చేసి చాలా మంది చేశారు. కస్తూరి సీనన్న అయితే మొదటి నుంచి ఉన్నారు, మతినేని రమేష్ గారు కానీ, అలాగే వచ్చేసి ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి నాకైతే గుర్తుకు రావట్లేదు. చాలా మంది దీంట్లో పోట్లాడుతూనే ఉన్నారు. ఇప్పటిదాకా ఎందుకు అనేది ఇది ఈ విధంగానే జరుగుతుంది. మొన్న వచ్చేసి జూబ్లీస్ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా మేము సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మేము డైరెక్ట్ గా అడిగాం, ఏంటి స్లోగన్స్ ఇచ్చాం డౌన్ అని. ఎందుకంటే చిత్ర పరీక్షాలన అన్నాడు. ఇంతకు ముందు వీళ్ళ ప్రభుత్వం లేనప్పుడు వచ్చేసి మేము వచ్చిన తర్వాత చిత్ర పరీక్షలు చేస్తామని చెప్పి 34 ఏంటిది దాని మీద పెట్టారు, ఏది మేనిఫెస్టోలో చిత్ర పరీక్షాలన అన్నారు. అలాగే వచ్చేసి ఏంటిది వాళ్ళకు వచ్చేసి వేతనాలు పెంచుతా అన్నారు కార్మికులకు. ఇప్పటిదాకా ఆ వేతనాలు ఎందుకు పెంచలేదు? ఆ చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి ఎవరైనా అర్హులు ఉన్న వాళ్ళకి ఇప్పటిదాకా ఇల్లులు ఎందుకు ఇవ్వలేదు? 2 సంవత్సరాలు కావస్తుంది ఈ ప్రభుత్వం వచ్చేసి. మళ్ళీ ఏమైనా ఉంటే ఏంటిది జూబ్లీస్ ఒక సభ పెట్టేసి నేను వచ్చేసి హామీలు ఇస్తున్నా అని చెప్పేసి కోట్లు కుమ్మరిస్తా. అసలు దాన్ని పక్కన పెట్టి దొంగతనాలు చేసుకుంటూ ఏది అనిల్ వల్లభనేని అనే పర్సన్ కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, అంతకు ముందు ఉన్న ప్రభుత్వం వచ్చేసి ఈయన ఏంటిది యాదవ్, ఆయన పేరేం మర్చిపోయాను నేను, మినిస్టర్ గా ఉన్న పర్సన్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి 100 కోట్లు ముట్టినాయని ఈ పర్సనే చెప్తారు. ఎవరు? వల్లభనేని అనిల్ పర్సనే చెప్తారు. ఆయన మీద వచ్చేసి రేప్ కేసులు ఉన్నాయని చెప్పేసి ఫోక్సో కేసులు అంటారు. 22 కేసులు ఉన్న పర్సన్ ని మీరు ఎందుకు ఇంకా పక్కనేసుకొని తిరుగుతున్నారు? అది మేము క్వశ్చన్ కూడా చేసాము. ఇప్పటికీ మేము అడిగేది ఒకటే, నెక్స్ట్ డిసెంబర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్లలో ఖచ్చితంగా ఆంధ్ర వాళ్ళకి పెత్తనం ఇవ్వద్దు. ఆంధ్ర వాళ్ళు అక్కడ కొనుక్కున్న వాళ్ళు ఉండొచ్చు, మేమేమనట్లేదు, కానీ పెత్తనం చేసేది మాత్రం తెలంగాణ వాళ్ళే ఉండాలి. ఇది కంపల్సరిగా మేము అడిగేది ఒక్కటే. శ్రీనివాస్ గారు, ఇప్పుడు చిత్రపురి కాలనీ అనేది హేమ గారు చెప్పినట్లుగా 24 క్రాఫ్ట్స్ లో ఎవరైతే చిన్న స్థాయిలో ఉంటారో, లైట్ బాయ్ దగ్గర నుంచి అలా ఉంటారో, వాళ్ళకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి కాబట్టి, వాళ్ళు కూడా తలదాచుకోవడానికి ఒక స్థలం ఉండాలి కాబట్టి, ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారు చాలా శ్రమించి తన సొంత ఆస్తిని కూడా పెట్టి ఈ చిత్రపురి కాలనీ నిర్మాణం అంతా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు హేమ గారు ఒక ఆరోపణ చేస్తున్నారు, ఇక్కడ నేను ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ భేదాలు అయితే చూపించట్లేదు. బికాజ్ ఆఫ్ అందరూ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ఇద్దరు కూడా చిత్ర పరిశ్రమలో సినిమాలకు పనిచేస్తున్నారు కాబట్టి ప్రాంతీయ భేదాన్ని పక్కన పెడితే ఎవరైతే కమిటీ సభ్యులుగా ఉన్నారో వాళ్ళు సినిమాలకు సంబంధించిన వ్యక్తే అయ్యున్నారా? కాదు, అక్కడ ఉండే వాళ్ళందరూ సినిమాలకు సంబంధించిన వ్యక్తులే నివాసం ఉంటున్నారా, లేకపోతే బయట వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకుంటున్నారా? ఏం జరిగింది అక్కడ? ఎస్ అండి, దీంట్లో కమిటీలో ఉన్న చాలా మందికి ఈ చైర్ ని కాపాడుకుంటూ ఆడ అవినీతి చేయడమే తప్ప వాళ్ళు 24 క్రాఫ్ట్స్ లో దేనికి పనికిరారు. సినిమాలకు సంబంధం లేని వ్యక్తులు, సినిమాలకు సంబంధం లేని వాళ్ళే కమిటీ మెంబర్స్ గా ఉన్నారు చాలా మంది. అందరు కాదు, కొంతమంది. వాళ్ళు సినిమా 24 క్రాఫ్ట్స్ లో దేనికి పనికిరారు. ఇప్పుడు ప్రభుత్వం అనే ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే 24 క్రాఫ్ట్స్ లో ఉన్న వాళ్ళు డిఫరెంట్ ఫైనాన్షియల్ స్టేటస్ లో ఉంటారు. ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజి, ఎంఐజి, హెచ్ఐజి, అట్లా మీ ఫైనాన్షియల్ స్తోమకి తగ్గట్టుగా మీరు కట్టుకోండి అని అన్ని కేటగిరీస్, ఒక 7 కేటగిరీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంటర్ అయినాక వాళ్ళని తీసేసే రైట్ ఈ కమిటీకి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిటీ జస్ట్ ఫర్ సర్వీస్ అండ్ ఆ ప్రాపర్టీని కాపాడడం కోసం. ఎప్పుడైతే ఈ 67 ఎకరాల 16 గుంటలు మాకు వచ్చింది కేవలం 1,40,00,000, అంటే గజం 40 రూపాయలు. ఈ రోజు గజం 3 లక్షలు అయింది. అంటే 1,40,00,000కు వచ్చిన భూమి ఈ రోజు 7,000 కోట్లు. 7,000 కోట్లల్లా ఒక సగం % అనేది బయట వాళ్ళు ఉంటే 3,500 కోట్లు లాస్ అయినట్టేగా. అంటే అనర్హులు అనేది ఉన్నప్పుడు ఇండస్ట్రీ కోల్పోయిన అమౌంట్ అనేది ఎవిగానే ఉంటది కదా. నువ్వు అకౌంట్ల నుంచి ఫ్రాడ్ చేసింది అవి కూడా దాంట్లో క్లియర్ గా రాశారు. మా పరిధి
మాకు వచ్చిన డాక్యుమెంటేషన్ ప్రకారంగా రిప్రజెంటేషన్ ప్రకారంగా మాత్రమే మేము ఈ ఎంక్వైరీ చేస్తే ఇంత వచ్చింది. విజిలెన్స్ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ, ప్రాపర్ ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేస్తే ఇంకా కొన్ని వందల కోట్లు బయటికి వస్తాయి. వీళ్ళు ఏ రికార్డులు మెయింటైన్ చేయలేదని 29 పేజీల ఈ సర్చార్జీలోనే ఆ మేడం క్లియర్ గా చెప్పింది. స్టాట్యుటరీ రిపోర్ట్ అది. స్టాట్యుటరీ రిపోర్ట్ కి రివైజ్ ఉండదు, రీ ఎంక్వైరీ ఉండదు, క్యాన్సిలేషన్ ఉండదు. దట్ ఈస్ కోఆపరేటివ్ యాక్ట్. దాన్ని అంత పర్ఫెక్ట్ యాక్ట్ ని, దాన్ని రిపోర్ట్ ని పట్టుకొని ఈ 2020 వరకు జరిగిన దాన్ని మేము ఇంకా కంప్లీట్ గా చేయలేదు. ఇంకా 175 కోట్లు, దాంట్లో 60 కోట్లు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు, కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 400 మందికి ఇల్లు లేవు, డబ్బులు ఇవ్వడానికి రిటర్న్ లేవు. ఇప్పుడు కొత్తగా కట్టబోయే సఫారీ సూట్ దానికి 70 కోట్లు కట్టారు. వాళ్ళకి కట్టడానికి ఇల్లు లేవు, మనీ లేవు రిటర్న్ ఇవ్వడానికి. ప్లస్ డెవలప్మెంట్ ఫండ్ మొత్తం టోటల్ 750 కోట్ల ప్రాజెక్టు, దాంట్లో డెవలప్మెంట్ ఫండ్ 120 కోట్లు. అది మొత్తం రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ అవన్నీ మణికొండ మున్సిపాలిటీ చేసేసింది. ఈ 120 కోట్లు తినేశారు. అంటే ఆల్మోస్ట్ ఇక్కడే మీకు ఒక 200 కోట్లు కళ్ళ ముందు కనబడుతుంది. ఇది 2020 నుంచి 2025 వరకు చేసిన ఈ ప్రస్తుతం ఉన్న కమిటీ. దీంట్లో ఉన్న వాళ్ళు ప్రభుత్వానికి తప్పుదో పట్టించేస్తూ మేం కాదు చేసింది, పాతదని 2020 బిఫోర్ రిపోర్ట్ చూపిస్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మాట్లాడారు. 34 మేనిఫెస్టో చిత్రపూర్ అవినీతి ప్రక్షాళన అన్నారు. ఈ రోజు వరకు ఇప్పుడు ఒక దాంట్లో జరిగింది ఆరోపణల నిజాలు అనేది తేల్చుకోవడానికి ప్రభుత్వానికి పెద్ద టైం పట్టదు. కమిటీని రద్దు చేసి ఒక అడా కమిటీ వేసి ఎంత జరిగింది అవినీతి, దీంట్లో ఎవరెవరు ఉన్నారు అనేది చాలా సింపుల్. దీన్ని ఎందుకు కాపాడుతున్నారు అని అంటే కమిషనరు, తర్వాత DCO, ప్రభుత్వ అధికారులు చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఈ చిత్రపూర్ అవినీతిని కాపాడుతున్నారు. మళ్ళీ కొత్తగా వచ్చే ఈ సఫారీ చెప్పండి. ఓకే, ఇప్పుడు హేమ గారు, అంటే శ్రీనివాస్ గారు మీరైనా సరే చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్కి ఒక నివేదిక సమర్పించారు. దీని ప్రకారంగా అందుతున్న సమాచారం వరకు చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వినపడుతున్నాయి. నిజమా? ఎవరు ఈ అక్రమాలకి పాల్గొన్నారు? 2020 వరకు అంటే ప్రస్తుతం ఉన్న దాని వరకు ఉన్న దాంట్లో సెలబ్రిటీస్ అని అంటే తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మాత, చాలా ఫేమస్ నిర్మాత. తర్వాత పరశురి బ్రదర్స్లలో పరశురి వెంకటేశ్వర్లు, తర్వాత వినోద్ బాల, కాదంబరి కిరణ్, వల్లభనేని అనిల్, పొమ్మర వెంకటేష్ అంటే ఆయన ఎక్స్పర్ట్ అయ్యాడు, మహానంద రెడ్డి, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి, బత్తుల రఘు, ఇట్లా ఇట్లా ఎవరైతే దీంట్లో ఉన్నారో వీళ్ళంతా పెద్దవాళ్ళే. దీంట్లో స్కామ్ అనేది ఏ ఒక్కరు అనేది మొదలు పెట్టింది వీళ్ళే బిగినింగ్ నుంచి అనేది. బట్ బిఫోర్ దట్ ఈ కంటిన్యూ అనేది కొనసాగించింది. ఒకప్పుడు ఒకలాగా జరిగితే ఆ రికార్డులు అనేది మాయమైతే ఇప్పుడు 100% గా 175 కోట్లు లాస్ లో ఉందని రీసెంట్ జనరల్ బాడీ వీడియో మీకు పంపిస్తాను, మీరు చూడండి. జనరల్ బాడీ సాక్షిగా కమిటీ మెంబరే, దాంట్లో ఉన్న ప్రెసిడెంటే 175 కోట్లు ఈ 2020 నుంచి ఈ మధ్య కాలంలో మైనస్ అయింది అని అన్నారు. మైనస్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే ఖర్చు అయిపోవడమే కదా. ఖర్చు అవ్వకపోవడం అంటే అడ్డదారులు వెళ్ళడమే కదా. అందరిని అధికారులని, నీకు నచ్చిన పొలిటీషియన్స్ ని కొనడమే కదా, కోర్టులకు కొనడమే కదా. సో ఇలా కోర్టులకు వెళ్తున్న వాళ్ళే మా మెంబర్షిప్లు తీసేసి ఇప్పుడు ఈ డిసెంబర్ లో జరిగే ఎలక్షన్లలో మేము పోటీ చేయకూడదని మేము DCO దగ్గరికి మాకు నోటీస్ ఇచ్చినాక సుధాకర్ దగ్గరికి వరుసగా 10 రోజులు తిరిగాం. స్టార్టింగ్ 2-3 రోజులేమో అయ్యో మీరు ఇట్లా మెంబర్ ఆల్రెడీ మీది ఇల్లు రిజిస్ట్రేషన్ అయింది, మీరు తీసేయడానికి కమిటీకి రైట్ లేదు, మేము దాన్ని రీస్టోర్ చేయడానికి చెప్తామని 10 days వెయిట్ చేసేసి మేము సీరియస్ గా అడిగితే ఆ రోజు నవంబర్ 10 తారీఖు వాళ్ళ అసిస్టెంట్ కి అప్పచెప్పి వెళితే వాళ్ళ అసిస్టెంట్ చెప్తున్నాడు, మీరు మా మీద అధికారుల మీద క్రిమినల్ కేసులు పెట్టారు కదా, ఆ క్రిమినల్ కేసులు మీరు విత్డ్రా చేసుకుంటే మీ మెంబర్షిప్లు మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్లన్నీ మేము రెక్టిఫై చేసేసి దాని మీద యాక్షన్ తీసుకుంటాము, మీరు మా మీద క్రిమినల్ కేసులు పెట్టారు కాబట్టి మీరు కోర్టుకు వెళ్ళండి అని అన్నారు. అప్పుడు మేము దాన్ని సీరియస్ గా తీసుకున్నాం. అదే టైంలో మన జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు వచ్చేసి వాళ్ళని ఫుల్ గా తిట్టారు. మేము అదంతా మళ్ళీ మేము ప్రభుత్వ అధికారుల మీద ఎక్కడ గొడవ చేసి కొట్టాము తిట్టామని అంటారేమని అదంతా మేమే వీడియో తీసాము. పాష యాదగిరి గారు అప్లోడ్ చేసేస్తే ఆదిపట్ల పోలీస్ స్టేషన్ లో పాష యాదగిరి గారిని వదిలేసి, ఎందుకంటే ఆయన సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు, ఆయన మీద చేస్తే మొత్తం తెలంగాణ అంతా మొత్తం ఆఫీసర్ల మీదకి వస్తుందని ఆయన పేరుని పక్కదారి పట్టించేసి మా మీద నాన్ వేలబుల్ సెక్షన్లు పెట్టారు. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ నా ఇల్లు తీసేస్తే నేను అడగడం నాకు రైట్ లేదా, 10 రోజుల నుంచి తిప్పుతున్నాడు ఈ అవినీతి అధికారి, ఆ చైర్లో కూర్చొని మా మీద కోర్టుకు వెళ్ళమనే రైట్ ఈయనకుందా అనేసి మేము మొత్తం వివరాలు వాళ్ళకి ఇచ్చాం. ఫస్ట్ అరెస్ట్ చేయాలనంటే అధికారిని అరెస్ట్ చేసి మమ్మల్ని కూడా చేయండి,
మేము ఫండమెంటల్ రైట్స్ కోసం చట్టబద్ధతగా కొట్లాడుతున్నాం. అందులో బూతులు తిట్టింది మేము కాదు, పాజ యాదగిరి గారు. ఆయన పేరుని కంప్లైంట్ లో తీసేశారు. ఆయనను కూడా యాడ్ చేసేసి ఛార్జ్ షీట్ చేసి కోర్టుకు పంపించండి. మేము ఆధారాలతో సహా అండర్ ఆర్టీఐ కింద అధికారులు ఏ విధంగా లంచాలు తీసుకొని తప్పు చేశారు అనేది మా దగ్గర ఉంది కాబట్టి మేము వాళ్ళ చట్టపరంగానే వెళ్తామని చెప్పాం. శ్రీనివాస్ గారు, ఎందుకు నేమ్స్ రిమూవ్ చేశారు? అడిగితే మీకు ఏమన్నా థ్రెటనింగ్ కాల్స్ థ్రెటన్ చేస్తున్నారా? ఎస్, గతంలో చాలా బెదిరింపు కాల్స్ అవన్నీ వచ్చాయి. కాకపోతే మేము చట్టపరంగా ఇలాగ మీడియా మిత్రులు, తర్వాత కోర్టులు, చట్టాలు అనేది బ్యాక్గ్రౌండ్, ఎక్కువ మంది బాధితులకు మేము అండగా నిలవడం వల్ల, సో ఆ సపోర్ట్ వల్ల వాళ్ళు మాకు దాడులు కానీ ప్రయత్నం చేశారు కానీ అంతవరకు రాలేకపోయారు. తర్వాత బెదిరించడం మాట వాస్తవమే. అయితే ఈ మెంబర్షిప్లు తీసేయడం అనేది ఎజెండా ఏంటనంటే వీళ్ళు చిత్రపురిని ముందుకు వెళ్ళనీయకుండా కోర్టులకు వెళ్తున్నారు అనే రీజన్. ఓకే, మీ వర్షన్ చెప్పండి. ఒకటండి, దీంట్లో చిత్రపురి కాలనీ అంటే ఏంటిది, సినిమాకు సంబంధించిన వాళ్ళే ఉండాలి. దీంట్లో పోలీస్ వాళ్ళ వైఫ్ల మీద పేర్ల మీద కూడా అక్కడ ఉంటున్నాయి, నార్త్ ఇండియన్స్ వాళ్ళ పేరు మీద ఉంటున్నాయి. ఎవరికైనా నిజంగానే వాళ్ళకి అరువులమైన వాళ్ళకి ఇల్లు ఇచ్చిన తర్వాత వాళ్ళ హెల్త్ ప్రాబ్లమో లేకపోతే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి అమ్మేసినా గానీ అది చిత్ర పరిశ్రమలో ఉన్న యాక్టర్స్ లో లేకపోతే 24 క్రాఫ్ట్స్ లో ఉన్న వాళ్ళకి అమ్మాలి. అది ఒక చట్టం అనేది తీసుకురావాలి 100%. ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళకి బయట వాళ్ళకి అమ్మేసి దాన్ని ఐటీ కారిడార్ కింద చేసేసి మొత్తానికి 1000 కోట్లు తినడానికి వీళ్ళు స్కాములు చేసేసి కోట్లు తింటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని స్టాప్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మేము ఒక్కటే అడుగుతున్నాం, ఎందుకంటే మేము ఆంధ్ర తెలంగాణ అనే దాంట్లో వర్షంలో రావట్లేదు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అయిన తర్వాత తెలంగాణ వాళ్లకు సీఎంలుగా సీఎంలుగా ఏంటి ఎమ్మెల్యేలు గాని మంత్రులుగా ఇచ్చినప్పుడు మరి చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనేది మేము క్వశ్చన్ వేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ఆర్టిస్టులు గారా, తెలంగాణ డైరెక్టర్ లేరా, లేకపోతే తెలంగాణలో ప్రొడ్యూసర్ లేరా? వాళ్ళు ఎందుకు ఆర్టిస్టులు గాని ప్రొడ్యూసర్లు గాని ఇంకా వేరే 24 క్రాఫ్ట్స్ లో ఉన్న వాళ్ళని ఎవరినైనా పెట్టొచ్చు, దాని మీద వర్క్ చేసిన వాళ్ళని పెట్టాలి. కానీ మీరు ఆంధ్ర వాళ్ళకి పెత్తనం ఇచ్చేసి 1000 కోట్లు స్కామ్ చేస్తున్నారని చెప్పేసి బయటకు తెలిసి ఆధారాలతో పాటుగా ఉండి కూడా కోర్టులో వచ్చేసి 2-3 సార్లు తనని అరెస్ట్ చేసి ఒక పోక్సో కేసులో ఉన్నాడు. అంటే రేప్ కేసులు ఉన్న ఒక పర్సన్ ని కూడా మీరు 22 కేసులు ఉన్న వాళ్ళ కళ్ళు కనబడట్లేదా? లేకపోతే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇదే బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు, ఏది మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సెషన్లలో మాట్లాడారు లోక్సభలో. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ కళ్ళు కనిపించట్లేదా? 2 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ కాకుండా. ఏమనంటే బెదిరిస్తాడు, మర్డర్లు చేస్తా ఉంటారు, మానభంగాలు చేస్తుంటారు. అలాంటి మనిషిని వచ్చేసి ఒక ప్రెసిడెంట్ గా ఎలా ఉంచుతారు మీరు? అది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. మేము తెలంగాణలో పుట్టి తెలంగాణ వాళ్ళ ఇంకా వచ్చేసి తెలంగాణ ఎందుకు అనాల్సి వస్తుంది అంటే వాళ్ళు బెదిరిస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నాం. అడిగే అర్హత మాకుంది. ఎందుకంటే మేము ఉద్యమాలు చేసుకొని తెలంగాణకు తెచ్చుకున్న తర్వాత చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళు మరి తెలంగాణ వాళ్ళు కాదా? వాళ్ళని ఎందుకు మీరు అన్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. అన్ని 1000 కోట్ల స్కాములు మీరు ఆధారాలు ఉండి కూడా అరెస్ట్ ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు డబ్బులు తీసుకుంటే అవన్నీ మాఫీ అయిపోతాయా? 10 ఎకరాల పైన తను ఆస్తిని ఇచ్చి దీని చిత్ర పరిశ్రమకు ఏది లో క్లాస్ వాళ్ళ ఉన్న ఆర్టిస్టుల కోసం అని చెప్పేసి సినిమా వాళ్ళకని చెప్పేసి తను తీసుకొస్తే తన మోటివ్ నే మొత్తం పక్కన పెట్టేసి దీన్ని వచ్చేసి ఒక డబ్బు పరంగా ఐటీ కారిడార్ గా చేసేసి కోట్లు స్కాములు చేసేసి తినడానికి. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేసి సీతక్కకి ఇచ్చిన అంటున్నారు. ఇంకా కొంతమంది తుమ్మల నాగేశ్వర అయితే దీంట్లో కొన్ని 1000 కోట్లు తిన్నారంటున్నారు. పోలీస్ వాళ్ళకి కూడా ఇల్లులు ఉండగా అంటున్నారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి? దీన్ని మేము ఎలా అడగాలి? పోరాటం చేయొద్దా? మరి ఇప్పటికి మేము వచ్చి ఆంధ్ర తెలంగాణ అనట్లేదు. పెత్తనం అనేది ఎవరైతే ప్రెసిడెంట్ గా ఉండే వాళ్ళు అనేది ఖచ్చితంగా మన తెలంగాణ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అని మేము అడుగుతున్నాం. అంతకుమించి మేము ఆంధ్ర తెలంగాణ ఇప్పటికీ మాట్లాడట్లేదు. మీరు ఈ విధంగా మమ్మల్ని బెదిరించుకుంటూ ఏమన్నా అంటే వచ్చేసి ఇల్లులు క్యాన్సిల్ చేస్తా ఉంటారు, వాళ్ళ మెంబర్షిప్ ని క్యాన్సిల్ చేస్తా ఉంటారు, లేదంటే జైల్లో వేపిస్తా ఉంటారు, కంప్లైంట్ ఇచ్చేసి పోలీస్ స్టేషన్లలో పెడుతూ ఉంటారు. ఇదా మీరు చేసేది? శ్రీనివాస్ గారు, ఇప్పుడు అక్కడున్న సెక్టార్స్ బట్టి ఎంజీ అని లేకపోతే వేరే బ్లాక్స్ నేమ్స్ పెట్టి ఓన్లీ 24 క్రాఫ్ట్స్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్లకు మాత్రమే సంబంధించింది చిత్రపురి కాలనీ. అది ఫస్ట్ వాళ్ళ మోటో వినేది. బట్ ఇప్పుడు హేమ గారు చెప్తున్నారు, అండ్ మనం చూసిన సందర్భాల్లో కూడా సినిమా వాళ్ళ కన్నా కూడా బయట అవుట్ ఆఫ్ వర్క్స్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా అక్కడ నివాసం ఉంటున్నారు అనేది ప్రధాన ఆరోపణ.
అసలు మీరు ఈ 98% వాళ్ళే నివేదికలో- ఉన్నారండి. యా, ఇప్పుడు ఈ నివేదికలో మీరు గవర్నమెంట్కి సమర్పించారు. ఓకే, గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి ఆన్సర్ వచ్చింది? ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటిదాకా- వచ్చింది అయితే ఈ 60 సర్చార్జ్ ఒక్కటే. 60 సర్చార్జ్ లో 2020 వరకే చేశాము. మాకు ప్రాపర్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అనేది ఇంక ఇవ్వలేదు. దీంట్లో కొన్ని అకౌంట్లో ఇచ్చారు. ఇప్పుడు జనరల్ గా ఎలా ఉంటుందని అంటే వీళ్ళు ఒక 8 సొసైటీ నుంచి 8 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయనుకోండి, 7 అకౌంట్లు మాత్రమే ఆడిటింగ్ కి ఇస్తారు. ఆ ఆడిటింగ్ లో అన్ని సరిగానే ఉన్నాయని ఆ ఆడిటర్ రిపోర్ట్ ఇస్తారు. ఒక అకౌంట్ అనేది ఎవరికి తెలియనియరు, ఈ కమిటీ వాళ్ళకి తప్ప. అంటే ఎవరైతే సభ్యులు ఈ డిడి రూపంలో కడతారో వీళ్ళకి ఈ పర్సనల్ ఉన్న ఈ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తారు. దీనికి రిస్ట్రిక్షన్ ఉండదు కదా. దీన్ని ఏదో ఒక కాంట్రాక్టర్ కి ట్రాన్స్ఫర్ చేసేసి ఆ మనీని కిక్ బ్యాక్ రూపంలో విత్డ్రా చేసేసుకొని చేస్తూ ఉంటారు. మేము చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చాము ఆడిటర్ కి. యాజ్ పర్ పాన్ కార్డు ప్రకారంగా మీకు మొత్తం అకౌంట్లు ఇచ్చారా? పాన్ కార్డు కొడితే ఆ పాన్ కార్డు తోటి ఒక ట్రస్ట్ గానీ ఒక అసోసియేషన్ గానీ ఎన్ని అకౌంట్లు అనేది వస్తుంది కదా. అవన్నీ మీరు వెరిఫై ఎందుకు చేయట్లేదు, ఎందుకు వదిలేస్తున్నారు, మీకు ఏమి ఇస్తే ఎందుకు చేస్తున్నారు అని అంటే గవర్నమెంట్ ఆడిటర్ అంటారు, అసలు మీరు ఇచ్చే డబ్బులకి మేము అది చేయడమే ఎక్కువ, మీరు సపరేట్ గా ప్రైవేట్ వాళ్ళతో చేసుకోండి, మేము ఏది ఇస్తామో అదే చేస్తాం తప్ప మా డ్యూటీ కాదు. ఎన్ని అకౌంట్లు ఉన్నాయి చెక్ చేయడం కూడా ఆయన డ్యూటీ కాదంట. అంటే చూడండి, ఇక్కడే తెలిసిపోతుంది. సో ఈ ఒక అకౌంట్ అనేది ఎవరికి తెలియనియరు, అది ఓన్లీ కమిటీకే తెలుస్తుంది. దాంట్లో కొన్ని 100 కోట్ల స్కామ్లు టర్న్ ఓవర్లు అనేది నడుస్తూ ఉంటాయి. సో ఇలాంటి ఈ సిచ్యువేషన్ దాంట్లో ఆవిడ చెప్పింది అదే, మాకు ప్రాపర్ ఎవిడెన్స్ కానీ బిల్స్ కానీ రికార్డ్స్ కానీ ఇవ్వలేదు, వీళ్ళు ఉన్న ప్రకారంగా ఇవే. ప్రాపర్ అనేది విజిలెన్స్ ఈడీ వాళ్ళకి సిబిఐ ఎంక్వైరీకి కానీ సిబిసిఐడికి కానీ ఉంటుంది. వాళ్ళకి గనక రిఫర్ చేస్తే ఇంకా కొన్ని 100 కోట్లు బయటకు వచ్చేది ఉంటుందని 29 పేజీలలో రోజారాణి గారు రాశారు. మేము ఇప్పటి కూడా ప్రభుత్వాన్ని ఫైనల్ గా కోరేది ఏంటంటే 34 మేనిఫెస్టోలో పెట్టింది మీరే, 2 సంవత్సరాలు దాటవేస్తుంది. మీరు కూడా ఇంకా ఇచ్చిన వాగ్దానాలు తప్పితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ప్రజలు నమ్మరు. ఇప్పటికైనా మేము చెప్పేది అక్కడ ఉండి వాళ్ళని తీసేసి మమ్మల్ని ఏదో ప్రెసిడెంట్ సెక్రటరీని చేయట్లని అనట్లేదు. ప్రభుత్వం తరఫున ఒక ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక అడా కమిటీ వేయండి. మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లు అకౌంట్లన్నీ ఏవే విధంగా ఫ్రాడ్లు జరిగినాయని ప్రాపర్ ఎంక్వైరీ చేయండి. ఈ ఫేక్ గా ఉన్న ఓటర్ లిస్ట్ లో ఉన్నాయన్నీ రిమూవ్ చేయండి. అంటే 4000 ఫ్లాట్లు ఉంటే 9000 మెంబర్షిప్ ఉండి వాళ్ళ డబ్బులు అక్కడ కట్టించుకోవడం స్కామ్ కదా, ఇబ్బందే కదా. అంటే ఒక ఫ్లాట్ కి 3 ట్రయాంగిల్లో కొట్లాడుతున్నారు, 3 కోర్టుకు వెళ్తున్నారు, 3 ఇబ్బందులు పడుతున్నారు. అట్లా ప్రాపర్ జెన్యూన్ పర్సన్ ఎవరు, మిగిలిన 2కి మనీ రిటర్న్ ఏ విధంగా ఇయ్యాలి అని అనేది ఒక ప్రాపర్ ఎంక్వైరీ రిపోర్ట్ తోటి అప్పుడు ఎవరైతే దీంట్లో అవినీతి అక్రమాలకు చేశారో వాళ్ళ మీద శిక్షార్హతలు, తర్వాత వాళ్ళు చేసిన స్కామ్లకి వాళ్ళ ఆస్తులని జప్తు చేసేసి అప్పుడు నెక్స్ట్ జనరేషన్ దానికి ఎలక్షన్స్ అనేది వెళ్ళిపోతే అప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు ఉంటది. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి అనేది ఇంకా రిపీట్ అవ్వవు. సో అదొక్కటే మేము కోరుకునేది. హేమ గారు, మీ వర్షన్ ఏంటి? ఫైనల్ గా మీరేం చెప్తారు? మీ డిమాండ్ ఏంటి? ఒకటే అండి, ఇన్ని వేల కోట్ల స్కామ్ అని చెప్పేసి దగ్గర ఒక 10-15 సంవత్సరాలుగా చిత్రపూరి కాలనీ పోరాడుతూనే ఉంది. బిఫోర్ టిఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు పోరాడుతూనే ఉంది, వచ్చిన తర్వాత పోరాడుతూనే ఉంది. ఇది ఎందుకు కనిపించట్లేదు? 100 కోట్లు దాటిందంటే ఈడీ సిబిఐకి ఒప్పజెప్పాలి ఈ కేసును. ఎందుకు ఇప్పటిదాకా వచ్చేసి తనను అరెస్ట్ చేసిన హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏ సీఎం పిఎం నన్ను ఏం పీకలేడంటే మీన్స్ ఇదే విధంగా మాట్లాడుతున్నాడు తను. ఏంటిది వల్లభనేని అనిల్ అనే పర్సన్ అలా మాట్లాడేవాడిని మీరు ఎందుకు పక్కనేసుకొని వచ్చేసి ఫోటోలు దిగుకుంటూ ఆయనని ప్రచారాలు పిలుచుకుంటూ ఏది మన చిత్రపూరి కాలనీలో ఉన్న ఓట్లన్నీ జూబ్లీస్ కాన్ఫరెన్స్ లో ఉంటాయి, అక్కడ వాళ్ళందరికీ వచ్చేసి మీరు ఏదో చేస్తా అని చెప్పేసి మభ్య పెడుతున్నారు. అక్కడ మీరు ఇప్పటిదాకా దాని పక్కన కూడా వచ్చేసి ఇన్ఛార్జ్ గా ఏది ఎలక్షన్ దాంట్లో ప్రచార దాంట్లో వచ్చేసి తిననే ఉంటాడు అనిల్ వల్లభనేని గారు ఉంటారు. మీరు అంటే మీ దాంట్లో మీరు ఓన్లీ మర్డర్లు మానభంగాలు చేసే వాళ్ళకు మాత్రమే మీ పార్టీలో అర్హత ఉన్నదా? వాళ్ళకి మీరు ఛాన్సులు ఇస్తారా? అలాంటి వాళ్ళని మీరు పక్కన పెట్టుకుంటారా? మేము ఒకటే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు కంపల్సరిగా ఇవ్వాల్సిందే. ఎవరైతే వచ్చేసి బయట ఐటీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇంకెవరైనా సినిమా వాళ్ళు కాకుండా ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరిని ఎల్లగొట్టాలి. అది ఏం చేస్తారో మాకు తెలియదు, డబ్బులు రిటర్న్ ఇస్తారో వాళ్ళకు ఏం చేసుకుంటారో మాకు తెలియదు. ఓన్లీ అర్హులైన ఇల్లు వాళ్ళకు మాత్రం ఇల్లులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ ఒకవేళ అంబాలి అనుకున్నా కానీ ఎవరైనా సినిమా వాళ్ళు అంబాలనుకుంటే సినిమా వాళ్ళకు మాత్రమే అంబాలి అనేది రెండోది మాకు పాయింట్. ఇంకొకటి ఏంటంటే
అక్కడ ప్రెసిడెంట్లకు కానీ ఎవ్రీథింగ్ అక్కడ పెత్తనం చేయాలి అనుకుంటే మాత్రం ఆంధ్ర వాళ్ళు కాదు, తెలంగాణ వాళ్ళకే. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు కూడా ఏంటిది ఆర్టిస్టులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి 3వ పాయింట్ గా కోరుతున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ రాబోతుంది ఈ చిత్రపురి కాలనీలో. ఖచ్చితంగా వచ్చేసి ఇంకా 45 ఎకరాలు వచ్చేసి దాన్ని మోసం చేసేసి డబ్బులు ఇంకా వెనకకేసుకుందామని వల్లభనేని అనిలు వాళ్ళ బ్యాచ్ ఏంటి దండుపాలెం బ్యాచ్ అన్నట్టు ఒకటి ఉంది. వాళ్ళందరూ కలిసి కుమ్మక్కై మళ్ళీ ఒక 45 ఎకరాలకు వాళ్ళు ఎకరామం పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అదొకటి లాస్ట్ టైం ఫైనల్ గా చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారో ఏమనుకుంటారో తెలియదు. కానీ ముందు దీన్ని కానీ మేము డబ్బులు కరెక్ట్ గా లెక్క చెప్పకుండా వదిలేదే లేదు అనేది ప్రసక్తి లేదని చెప్తున్నాం. ఎప్పుడైతే మేము తెలంగాణ కావడానికి ఎట్లా పోరాడామో అదే విధంగా మీరు అన్యాయం చేస్తే ఖచ్చితంగా ఆదాయాలతో పాటుగా బయట పెట్టి మిమ్మల్ని తరిమి కొట్టేది మా బాధ్యత అనేది కూడా పక్కకు చెప్తున్నాం. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు సీఎం కి ఒకటే మేము చెప్తున్నాం, ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది. నువ్వు మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క ఏంటిది దేన్ని కూడా నువ్వు ఇప్పటిదాకా నెరవేర్చలేకపోయినావు. చిత్ర పరిశ్రమ పరీక్షలను నువ్వే పెట్టావు 34 నెంబర్ అని చెప్పేసి. దాన్ని ఫస్ట్ సాల్వ్ చేయి, తర్వాత వచ్చేసి వాగ్దానాలు ఇంకా నెక్స్ట్ ఇద్దు కానీ అని చెప్పేసి మాట్లాడుతున్నాము. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం నెక్స్ట్ మీరు ఎలక్షన్ లో వచ్చేసి ఇక్కడ అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇచ్చిన తర్వాతనే మా డిమాండ్ మళ్ళీ ఎలక్షన్ జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మీరు గవర్నమెంట్ కి అయితే మీ పాయింట్స్ చెప్తున్నారు. ఓకే, మీ వర్షన్ వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. మీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి నేను 2 సంవత్సరాలుగా దీంట్లో పోరాడుతున్నాను. రెగ్యులర్ గా దీంట్లో వచ్చేసి మేము ఖచ్చితంగా పోరాడుతున్నామని ధర్నాకైతే కూర్చుంటామని ఇక మీద కూడా ఇప్పుడు చెప్తున్నాము, ముందు నుంచి చెప్తున్నాను, ప్రతిసారి ధర్నాలు కూడా చేస్తూనే ఉన్నాము. ఈ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాలన్నీ బయట పెట్టి ఆధారాలతో బయట పెట్టి పేర్లతో సహా బయట పెట్టి దానికి బయటకు తీసుకురావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. నెక్స్ట్ మన తెలంగాణ వాళ్ళకి మాత్రమే వచ్చేసి మీరు ప్రెసిడెంట్ గారిని పోస్ట్ అది అధికారం చేసి చలాయించేది ఓన్లీ తెలంగాణ ప్రజలకు మాత్రమే హక్కు ఉండాలి. ఇది 2వ పాయింట్. లేని పక్షంలో ఖచ్చితంగా వచ్చేసి తెలంగాణ ఉద్యమం లాగానే నెక్స్ట్ రాబోతుంది. చిత్రపూరి కాలనీ నుంచి మొదటిగా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఏదో చేస్తారన్నారు, బంగారు తెలంగాణ అన్నారు, చేయలేదు. ఇప్పుడు మళ్ళీ 6 ఏంటిది హామీలు ఇచ్చాడు, ఇప్పటిదాకా చేయలేదు. యూత్ గానీ జాబ్స్ అన్నారు, ఎవ్రీథింగ్ ఒక్కటి కూడా ఏంటిది మహిళలకు అని చెప్పేసి అన్నారు, గ్యాస్ అని వాట్ ఎవర్ చాలా చెప్పారు కానీ ఏది చేయలేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మీరు చెప్పిన వాగ్దానాలన్నీ చేయడానికి మీరు రెడీగా లేకపోతే గడ్డ దిగడానికి రెడీగా ఉండండి. అది చిత్ర పరిశ్రమ నుంచి చిత్రపూరి కాలనీ నుంచి వచ్చేసి మా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మేము ధర్నాలు చేసుకుంటూ మిమ్మల్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాము అని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తాం. అండ్ శ్రీనివాస్ గారు, ఫైనల్ గా మీరేం చెప్తారు? మీరేం చేయబోతున్నారు? నెక్స్ట్ స్టెప్ ఏంటి మీది? ఎస్ మేడం, ఇప్పుడు ఈ 8వ తారీఖు ఈ ఎలక్షన్ ఓటర్ లిస్ట్ దాని మీద హైకోర్టులో మేము రిట్ వేసాం. మాది మెంబర్షిప్లు ఎందుకు తీసేశారు అనేది రిట్ వేసాం. దాదాపు అన్ని ఒక 5 కేసులు క్లబ్ చేసి 8వ తారీఖు రోజు ఆర్డర్ ఉంది. సో ఆర్డర్ డ్యూరింగ్ టైంలో ఇంట్రీమ్ ఆర్డర్ ఉంది, అంటే ఎలక్షన్ ప్రాసెస్ నడవద్దని. బట్ డీసీఓ మాత్రం అక్కడ ఓటర్ లిస్ట్ డిస్ప్లే చేశాడు. ఆ ఓటర్ లిస్ట్ పేరులో మాది లేదు, మాది ఎందుకు లేదని అడిగితే మీరు కోర్టుకి వెళ్ళండి అని మాకు నోటీస్ ఇచ్చాడు. సో ఈ ప్రాసెస్ అంతా బిట్వీన్ లో నడుస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ కోఆపరేటివ్ యాక్ట్ సెక్షన్ 131 ప్రకారంగా ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి కంపల్సరిగా. సో దాని మీద కూడా మేము రిప్రజెంటేషన్లు ఇచ్చాం. ప్రాపర్ గా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లు ఈ అవినీతి అక్రమాలకు సంబంధించిన ఆధారాలతోటి ఒక అడా కమిటీని ప్రభుత్వ ఆఫీసర్ తోటి వేసి కమిటీని రద్దు చేసి ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి ఎలక్షన్ ఓటర్ లిస్టు ఈ 4000 మంది ఎందుకు అడిషనల్ గా వచ్చారు, జెన్యూన్ వాళ్ళు ఎవరు అనేది ప్రక్షాళన చేసి అప్పుడు ఎలక్షన్లకి వెళ్ళాలి అని అనేదే మా ప్రథమ డిమాండ్. ఫండమెంటల్ రైట్స్ ప్రకారంగానే మేము కోరుకునేది అదొక్కటే. అది లేని పక్షంలో ఇందాక మేడం చెప్పినట్టుగా ఈ 1 వీక్ లో మాత్రము కమిషనరేట్ ముందు కానీ ధర్నా చౌక్ కానీ చాంబర్ ముందు కానీ ఒక 300 మందితోటి ధర్నా కూడా ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ హేమ గారు. లైవ్లో జాయిన్ అయ్యారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. చూద్దాం, ఒక నివేదిక అయితే అందింది, మీరు ఒక డెడ్ లైన్ పెడుతున్నారు. గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది అనేది వెయిట్ చేద్దాం. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.